So good evening, everyone. Yeah. So I hope everyone doing great. So first of all, heartily welcome everyone to this wellness revolution. Okay. Yeah. Before going to the session, so we have some instructions to follow. So everyone must keep your audio in mute mode, of course. Then mute చేస్తాను అనుకోండి. Okay. And it's better to switch on your videos. Yeah. Thank you. Yeah. So let me introduce myself. Myself Manoj Kumar. So representing Healthypreneurs Academy, and by profession I'm a clinical pharmacist, and alongside I'm a part of consumer genomic company. Yeah. Coming to wellness revolution. So what is అంటే most of the people కి డౌట్ ఉండొచ్చు అన్నట్టు. So what is this revolution? What is this wellness అని? So coming to the part, wellness. So wellness is so simple. It's practicing healthy habits on daily basis. That's it. అంటే హెల్తీగా ఉండడానికి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ని చేయడమే వెల్నెస్. సో మరి ఇంత సింపుల్ దానికి ఇంత పెద్ద రివల్యూషన్ అనే వర్డ్ ఎందుకు సార్ అని డౌట్ ఉండొచ్చు మళ్ళీ. సో యాక్చువల్గా రివల్యూషన్ రియల్ ఇట్స్ ఎ బిగ్ వర్డ్. సో ఎందుకంటే రివల్యూషన్ ఇట్స్ నథింగ్ బట్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ అన్నట్టు, మనకి ఏదో కావాల్సిన దానికోసం ఫైట్ చేయడం. సో లైక్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్, ఫైటింగ్ ఫర్ డెమోక్రసీ, ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్. సో ఒక్క నుండి వచ్చింది అన్నట్టు రివల్యూషన్ అనేది. బట్ ఈ వెల్నెస్కి రివల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో ఇందాక చెప్పాను కదా, రైట్స్, ఫ్రీడమ్ ఇవన్నీ. సో వాటితో పాటు మన లైఫ్లో ఎంజాయ్మెంట్స్ అండ్ లైఫ్లో అచీవ్మెంట్స్. సో యాక్చువల్లీ ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రతికుండాలి, రైట్? సో మనం బ్రతికుండాలి అంటే మనకి ఎలాంటి డిసీజెస్ రాకూడదు. ఎందుకంటే డిసీజెస్తో చాలా మంది పీపుల్ సఫర్ అవుతున్నారు, చనిపోతున్నారు. సో మనం బ్రతికుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకూడదు. సో ఎలాంటి డిసీజెస్ రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉండాలి. సో ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో హెల్తీగా ఉండడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో బీయింగ్ హెల్తీ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రజెంట్ డేస్. సో దట్స్ వై వీ టుక్ ఏ ఇనిషియేషన్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ అంటే రివల్యూషన్ అంటూ మన హెల్త్ని మనం తెచ్చుకోవడానికి ఈ రివల్యూషన్. సో సో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న మేజర్ క్రైసిస్, మేజర్ పాండమిక్, దట్ ఈస్ COVID-19. సో కరోనా సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ 5 crore people affected around the world, and almost 13 lakh plus people died because of this COVID-19. 13 lakh people అంటే ఒక చిన్న స్టేట్ సైజ్ అన్నట్టు. ఒక స్టేట్ వాళ్ళందరూ చనిపోయినంత కౌంటర్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అన్నట్టు. సో అంతమంది పీపుల్ సఫర్ అయ్యారు. సో ఎందుకు మరి అంతమంది పీపుల్ సఫర్ అయ్యారు? సో ఇప్పుడు కరోనా వైరస్ ఏమన్నా అది స్ట్రాంగెస్ట్ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ కాదు. రియల్ అంటే కరోనా వైరస్ అంత డేంజరస్ ఆర్గానిజం అనుకుంటున్నారా? నో, కరోనా వైరస్ ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగెస్ట్. అవర్ హ్యూమన్ బాడీ వీక్ అయిపోయింది అంతే. కరోనా స్ట్రాంగెస్ట్ కాదు, మనం వీక్ అయిపోయినాం. మనం ఎందుకు వీక్ అయినామంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. మనలో ఇమ్యూన్ పవర్ తగ్గిపోయింది, అందుకే కరోనాకి అంత అడ్వాంటేజ్ వచ్చింది అన్నట్టు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇమ్యూనిటీ కనుక పెంచుకుంటే కరోనా అసలు ఉండదు, అంటే వర్డ్ కూడా వచ్చేది కాదు నాకు తెలిసి, ఇమ్యూనిటీ ఉంటే. సో దిస్ ఇస్ సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇమ్యూనిటీ టు బీయింగ్ వెల్, అంటే టు బికమ్ వెల్ బీయింగ్. సో మన లైఫ్లో ఇమ్యూనిటీకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నట్టు. So today we are going to know about how to improve our immunity. So before going to the session, సో మీకు ఈ టాపిక్ అవుతుంటే చాలా మందికి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ వస్తుంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ సెషన్ వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ నోట్ చేసి పెట్టుకోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ మీకు టైం ఇస్తాము, అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద సెషన్. So today I'm going to invite a person to present a valid information regarding our immunity. So without any delay, I would like to invite Ms. Chandana Madam to provide information regarding immunity. So over to Chandana Ma'am. Thank you so much, Manoj sir. That was a very
impacting, introduction. And before going into the presentation, నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నాకు నేను ఆన్సర్ చేసుకున్నాను అది. బట్ అందరికీ సేమ్ ఉంటుందా లేదా అని నాకు కొంచెం డౌట్ అండి. సో మీ నుంచి వినాలని నేను అనుకుంటున్నాను. లెట్ మీ ఆస్క్ యూ, ఓకే? ఫస్ట్ థింగ్, మీకు లాంగ్ లైఫ్ అనేది లీడ్ చేయాలని ఉందా సార్? హలో? Yeah, yes, ma'am. Yes. Yes, ma'am. Yes, madam. Yes, madam. Yes, ma'am. Ma'am, note mode ఉంది మీది. Yes, yes. Yes. Yes, madam. Yes. Ma'am, note mode ఉంది. ఇఫ్ Yeah, ఈ okay. క్వశ్చన్స్ కి మీకు ఎస్ అని అనిపిస్తే దెన్ ఈ ప్రెజెంటేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, సో బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ చందన అండ్ మై బిజినెస్ కోచ్ ఈజ్ మిస్టర్ ప్రశాంత్ sir and I'm being mentored by Mr. Naresh sir. First of all, I want to welcome everyone for this wellness revolution. It is not easy to be a part of revolution. And to take your time off and to be part in this presentation and to change things, it is not easy. So we together will make things possible. Just give me 1 minute. I'll present my screen. Na screen visible kada? Yeah, visible, ma'am. You can proceed. Thank you sir, thank you. Yeah, just a minute. Yeah, you have killed someone. నిజంగా రైట్ నౌ మీ బాడీలో ఒక నెవర్ ఎండింగ్ బ్యాటిల్ అనేది జరుగుతుంది అండ్ యూ హ్యావ్ బీన్ కిల్లింగ్ సమ్వన్. See, this is not something you will be present for, but this is definitely something which you have to pay attention to. అసలు నేను ఏం మాట్లాడుతున్నాను అని అర్థం కావాలంటే వీ హ్యావ్ టు జంప్ ఇన్ టు ద టాపిక్. ఇది ఇమ్యూనిటీ. ఈ వర్డ్ని మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకొని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే వరల్డ్ అనేది ఒక గ్లోబల్ పాండమిక్ కి గురై ఉంది, విచ్ ఇస్ కాల్డ్ as కరోనా వైరస్. ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ దిస్. అయితే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది చాలా సీరియస్ అవుతున్నారు, కొంతమందికి చాలా మైల్డ్ సింటమ్స్ ఉంటున్నాయి అండ్ కొంతమందికి అసలు ఎఫెక్ట్ అయినా కూడా సింటమ్స్ ఉండట్లేవు, కొంతమంది అసలు తొందరగా రికవర్ అయిపోతున్నారు. సో డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ రియాక్షన్ ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఓకే, అసలు ఏంటి ఇమ్యూనిటీ అంటే మనం ఏదైనా మెషిన్ ని ఆప్టిమల్ గా యూజ్ చేసుకోవాలి అంటే మనకు మెషిన్ గురించి తెలిసి ఉండాలి కదా. అలాగే ఇమ్యూనిటీ అనే దాని గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది వీ హ్యావ్ టు నో. వాట్ ఈస్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే, డోంట్ వరీ, ఈ డెఫినేషన్ మనం ఎప్పుడో వచ్చినప్పుడు చదువుకుంది, ఇట్స్ ఫైన్. నేను ఈ డెఫినేషన్ ని ఒక స్టోరీ లాగా కన్వర్ట్ చేయడానికి ఐఎమ్ విల్లింగ్ టు డూ దాట్. ఓకే, సో సే హాయ్ టు పాథజన్స్. ఇవి ఏంటి అంటే మన ల్యాప్టాప్ పైన, మన పెన్, బుక్, మన ఫుడ్ లో, మన స్కిన్ పైన ప్రతి దగ్గర ఉండే చిన్న ఆర్గానిజమ్స్. అంటే ఏంటి అంటే ఇవి బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఇలాంటి ఆర్గానిజమ్స్ అన్నిటి పాథజన్స్ అంటారు అనమాట. ఓకే, ఇమాజిన్ ఇండియా ఉంది. ఇండియాలో పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు సేఫ్ గా ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళు అటాక్ చేయాలి, కాంకర్ చేయాలి అని అనుకుంటే ఇండియాలో పీపుల్ ఎలా సేఫ్ ఉంటారు? బికాస్ ఆఫ్ our డిఫెన్స్ అథారిటీ, రైట్? అలాగే ఈ పాథజన్స్ అనేవి కూడా ఎప్పుడు మన బాడీని అటాక్ చేసి కాంకర్ చేయాలి అని ఆలోచిస్తాయి అనమాట. అవి మన బాడీని ఒక హోమ్ లాగా చేసుకోవాలి అని అనుకుంటాయి. అట్లా అవ్వకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఒక డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమ్యూన్ సిస్టమ్. ఈ డిఫెన్స్ అనేది కొన్ని లేయర్స్ లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ స్కిన్ అండ్ మ్యూకస్. సో ఈ స్కిన్ అండ్ మ్యూకస్ ఈ పాథజన్స్ ని మన బాడీలోకి ఎంటర్ కాకుండా చూస్తాయి. కానీ స్కిన్ కట్ అయినప్పుడు కానీ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా దే కెన్ ఎంటర్, రైట్? ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు ఎంటర్. అట్లా ఎంటర్ అయినప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఏమవుతుంది అంటే
మీరు వైట్ బ్లడ్ సెల్స్ అని వినే ఉంటారు. అందులో ఒక టైప్ ఈజ్ మాస్ట్ సెల్స్ అన్నమాట. ఈ మాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే, మనం మొత్తం బాడీలో ఎప్పుడు తిరుగుతూ ఉండి, వాటికి సండే లేదు, హాలిడే లేదు, ఏం లేదు. అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడు తిరిగి అవి చూస్తాయన్నమాట. వెదర్ మన బాడీలోకి ఏమైనా పాథోజన్ వచ్చిందా లేదా అని. ఒకవేళ మన బాడీలోకి పాథోజన్ వస్తే అవి హిస్టమిన్ అనే కెమికల్‌ని రిలీజ్ చేస్తాయి. ఓకే. ఆ హిస్టమిన్ రిలీజ్ చేసిన ప్లేస్‌లోకి ఫాగోసైట్ వచ్చి ఏదైతే పాథోజన్ ఉంటుందో దాన్ని కన్జ్యూమ్ చేసి డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే. ఒకవేళ పాథోజన్స్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్‌ని గూడా వీటి దగ్గర కూడా కనబడకుండా ఎళ్ళినాయనుకో, అప్పుడు మన థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ యాక్టివేట్ అవుతది. వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, ఇప్పుడు ఒక పాథోజన్ ఒక్కటి మన బాడీలో సర్వైవ్ అవ్వాలి అంటే అది చాలా కష్టం. యూ నో ద ఎగ్జాంపుల్ ఆఫ్ బండిల్ ఆఫ్ స్టిక్స్ అండ్ సింగిల్ స్టిక్ ఈజీగా బ్రేక్ చేయగలం. అట్లాగా ఒక్క పాథోజన్ ఉండాలి అంటే అది కాంకర్ చేయలేదు. అందుకు అది ఏం చేస్తుందంటే అదొక సెల్‌లోకెళ్తుంది. ఎళ్లి ఆ సెల్‌ని కంట్రోల్ చేసి దాని కాపీస్‌ని ప్రిపేర్ చేస్తుంది. అది రెప్లికేట్ అవుతుంది. అట్లా దాని సిస్టమ్ అంటే దాని ఆర్మీ స్ట్రాంగ్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇట్లా ఈ రెండిటి మధ్యల ఫైట్‌లో ఏది విన్ అవుతే అప్పుడు వి ఆర్ అలైవ్ ఆర్ వి ఆర్ నాట్ అలైవ్ అనేది తెలుస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే మన సెల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇవి టీ సెల్స్. ఈ టీ సెల్స్ ప్రతి సెల్‌ని గార్డ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సెల్ ఒకవేళ నార్మల్‌గా ఉందా? లేకపోతే ఆ సెల్‌లో పాథోజన్ ఉందా? అనేవి చూస్తుంటాయి ఈ టీ సెల్స్. ఓకే. ఈ టీ సెల్ చూస్తూ దానికి ఒకవేళ పాథోజన్ ఉంది అని అనిపిస్తే అది ఆ సెల్‌కి సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపో అని ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేస్తది. అండ్ సెల్ డస్ ద సేమ్ థింగ్. అందులో ఉన్న పాథోజన్ ఈథర్ అందులోనే డెస్ట్రాయ్ అయిపోతది. లేకపోతే బయటికి రావచ్చు. ఆర్ ఇన్ ఎనీ అదర్ కేస్ కూడా నెక్స్ట్ బి సెల్స్ కమింగ్ టు యాక్టివేట్. ఎట్లా అంటే ఇవి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి వై షేప్‌లో ఉంటాయి. ఓకే. ఇవి ఏం చేస్తాయంటే పాథోజన్స్‌కి ఇట్లా లాక్ అయిపోతాయి. సో దట్ పాథోజన్స్ ఏంటి సెల్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. సెల్‌లోకి ఎంటర్ అవ్వకపోతే అవి రెప్లికేట్ అవ్వవు. దానితోటి అది సింగిల్‌గా ఉండిపోతుంది. అండ్ అదేం చేయలేదు. ఇమ్యూన్ సిస్టమ్ వర్క్స్. ఓకే. కానీ మీరు వాక్సిన్స్ అనేవి వినుంటారు గదా! అది ఎట్లా వర్క్ అవుతాయంటే, ఈ టీ సెల్ అండ్ బి సెల్స్ మెమరీ సెల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది ముందు వచ్చింది ఆల్రెడీ ఇలాంటి ఈ ఎనిమీ ఆల్రెడీ వచ్చింది. సో, నాకు దీన్ని ఎట్లా అటాక్ చేయాలి అనేది తెలుసు. అట్లాగా సేమ్ మెథడ్‌లో నేను ఇప్పుడు కూడా అటాక్ చేస్తాను అని ఈ మెమరీ సెల్స్ గుర్తుంచుకుంటాయి. ఈ మెమరీ సెల్ గుర్తుంచుకొని దే విల్ అటాక్ ఇన్ ద సేమ్ వే. ఇలాగా వాక్సిన్స్ విల్ వర్క్. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే, ఒకవేళ ఆ పాథోజన్ వచ్చి కూడా మనల్ని ఏం ఎఫెక్ట్ చేయలేదు అంటే బీయింగ్ ఇమ్యూన్ టు దట్ థింగ్ అని. నవ్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీ అండ్ బి సెల్స్ రైట్. ఇప్పుడు మనకు అర్థమైంది క్లారిటీగా టీ అండ్ బి సెల్స్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. దిస్ ఈజ్ అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద స్టడీస్ అన్నమాట. టీ సెల్స్ ఈ టైంలో ఇంకా ఇంపార్టెంట్ అనేది దిస్ ఈజ్ అ ప్రూఫ్. నౌ ఇప్పుడు ఓకే ఇంత మాట్లాడుకున్నాం. జస్ట్ విల్ టేక్ ఫర్ అ సినారియో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది అని. దిస్ ఈజ్ ఈక్వల్ టు అ కంట్రీ వితౌట్ డిఫెన్స్. ఒక కంట్రీకి డిఫెన్స్ చేయడానికి ఏది లేకపోతే ఈజీగా అటాక్ చేసి కాంకర్ చేసేస్తారు. రైట్? అట్లాగే ఒక చిన్న కట్, ఒక చిన్న పేపర్ కట్‌కి కూడా పాథోజన్స్ ఎంటర్ అయిపోయి దాన్ని ఆపేదేం లేదు. సో, ఇట్ విల్ రెప్లికేట్ ఇట్‌సెల్ఫ్. మన బాడీ మొత్తం ఫిల్ అయిపోయి థట్ మే లీడ్ టు సివియర్ కాంప్లికేషన్స్ ఆర్ ఈవెన్ టు డెత్. ఓకే. ఇట్లాగా లో ఇమ్యూనిటీ టైమ్‌లో కూడా మనకి వాటి ఆర్మీ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మన ఆర్మీ వీక్ ఉంటుంది. కాబట్టి అవి మనల్ని విన్ చేస్తాయి. దే విల్ విన్ ఓవర్ అస్. అండ్ అదేమవుతుంది వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే డెత్ అవుతుంది. అల్టిమేట్‌గా డెత్తే అవుతుంది. బికాజ్ సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. రైట్? లేకపోతే డెత్ అయిపోతుంది. నౌ అరే! ఇంత ఇంపార్టెంట్ ఇమ్యూన్ సిస్టమ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తున్నామో లేదో తెలీదు కానీ వి ఆర్ హార్మింగ్ ఇన్ 7 డిఫరెంట్ వేస్ అంట. ఎట్లా అంటే ఎక్సర్‌సైజ్ లేకుండా, డీహైడ్రేషన్ తోటి, అన్‌హెల్తీ డైట్ తోటి, స్లీప్ లేకుండా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనే అడిక్షన్స్ ఇవి మనకు లేకున్నా కూడా మన చుట్టుపక్కల వీల్ సీ రైట్? ఇవన్నీ ఈ డిఫరెంట్ వేస్‌లో మనం హార్మ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలాగే హార్మ్ చేస్తూ పోతే ఏమవుతుందంటే విల్ బి ఇమ్యూనో డెఫిషియంట్. ఇందాక నేను మీకు చెప్పాను లో ఇమ్యూనిటీ ఉంటే ఏమవుతుంది? అసలు ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది? అని జనరలైజ్డ్‌గా చెప్పాను. బట్ వాట్ ఆర్ ద అంటే పిన్ పాయింట్ చేసి చెప్పడానికి ఇవి పాయింట్స్ అన్నమాట ఇమ్యూనో డెఫిషియన్స్ ఉంటే. ఓకే. మనకిప్పుడు
ఏం అర్థమైనా అర్థం కాకుండా ఇమ్యూనిటీ లో ఉండకూడదు, ఇమ్యూనో డెఫిషియెంట్ ఉండకూడదు అని మాత్రం క్లియర్గా అర్థమై ఉంటుంది, రైట్? మరి ఏం చేయాలి టు బిల్డ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే 3 థింగ్స్. స్లీప్, నాట్ జస్ట్ స్లీప్, క్వాలిటీ స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ న్యూట్రిషియస్ డైట్ ఉండాలి. ఓకే, నేను వీటి వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ఇమ్యూనిటీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తాయి అని మాత్రమే ఐ లిస్టెడ్ దమ్ డౌన్. స్లీప్ తక్కువ అయిపోతే మన స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతే కార్టిసాల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. మనం చూస్తాం కదా, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ టీ అండ్ బి సెల్స్, వాటి కౌంట్ డిక్రీజ్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ ఉంటే ఎక్సర్సైజ్ కాంట్రిబ్యూట్స్ టు వైట్ బ్లడ్ సెల్స్ అండ్ యాంటీబాడీస్, అవి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎక్సర్సైజ్ కాంట్రిబ్యూట్స్. ఓకే, న్యూట్రిషియస్ డైట్ అంటే మన బాడీకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం న్యూట్రిషియస్ డైట్ కన్జ్యూమ్ చేసుకోవడం అంటే అది. కానీ ఇమ్యూనిటీకి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, లైక్ కీ పాయింట్స్. అవి ఏంటి అంటే దీస్ 4 థింగ్స్: ప్రోటీన్, జింక్, విటమిన్ సి అండ్ విటమిన్ డి. మీరు ఏ డాక్టర్కి అడిగినా హీ విల్ సే దీస్ 4 థింగ్స్ అని. ఇందాక మనం చూసాం కదా న్యూట్రిషియస్ డైట్, దాన్ని బ్యాలెన్స్డ్గా ఎట్లా ఉంచుకోవాలి అంటే దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ అనమాట. ఓకే, అండ్ ఒకవేళ ఆ బ్యాలెన్స్ డైట్ మీరు తీసుకుంటే మీ ప్లేట్ ఇలా ఉంటుందంట. దిస్ ఈస్ అకార్డింగ్ టు హార్వర్డ్ స్టడీ. ఓకే, దిస్ ఈస్ అ హెల్దీ ఈటింగ్ ప్లేట్ అంట. నా ఇన్ని చూసాం మనము, ప్రాబ్లమ్ని అనలైజ్ చేసాం కంప్లీట్గా. మరి ఇప్పుడు ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి ఇది అంటే, బిఫోర్ గోయింగ్ టు ద సొల్యూషన్ I just want to put one question in everyone's mind. Can you make these 3 things a lifestyle? నేను ఇందాక చెప్పాను కదా, క్వాలిటీ స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ న్యూట్రిషియస్ డైట్ ఉండాలి అని. ఎవ్రీ సింగిల్ డే, ఒక్కరోజు పాటిస్తే అదేం లేదు, ఎవ్రీ సింగిల్ డే చేస్తే అది లైఫ్ స్టైల్ అవుతుంది, రైట్? క్యాన్ యూ డూ ఇట్? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, బట్ ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్లో ఇట్ ఈస్ హైలీ ఇట్ ఈస్ లైక్ దాట్, చాలా కష్టమే. ఈ ప్రాబ్లమ్ని, ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి జీన్థింగ్ హెల్దీవేస్ హెస్ కమ్ అప్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, అసలు ఈ ప్రోడక్ట్స్ ఏంటి, ఇవి మనకి ఇమ్యూనిటీకి దీనికి సంబంధం ఏంటి, అసలు ఇవి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తాయి, మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది విల్ సీ క్లియర్గా. ఓకే, ఫస్ట్ నేను పెట్టిన ప్రోడక్ట్ స్పైరులినా బికాస్ ఇట్ ఈస్ అ సూపర్ ఫుడ్, వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్. ఓకే, ఇది మనకి, అండ్ ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి నేను, ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ ఇవి చేస్తాయి ఇంత మాత్రమే ఉంది అని కాదు, ఇవి ఇమ్యూనిటీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మనం ఇందాక కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం కదా, లైక్ ఆ 3 కంపోనెంట్స్ అండ్ 4 కీ పాయింట్స్ అని. అవి ఈ ప్రోడక్ట్స్ మనకి ఏమి ఇవ్వగలుగుతున్నాయి అందులో అనే పాయింట్స్ మాత్రమే నేను లిస్ట్ డౌన్ చేశాను. దీస్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ అదర్ దాన్ దీస్. ఓకే, సో క్వాలిటీ స్లీప్కి మనకి స్పైరులినా హెల్ప్స్ అస్ క్వాలిటీ స్లీప్ ఇస్తుంది అండ్ గివ్స్ అవర్ బాడీ విటమిన్ సి అండ్ ప్రోటీన్ అండ్ ఆల్సో బూస్ట్ అవర్ మెటబాలిజం. ఇది నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ అకార్డింగ్ టు నాసా. ఓకే, నా మూవింగ్ ఆన్, krill oil will provide our body with omega-3 and vitamin D. See, vitamin D అనేది it is very unlikely to get vitamin D from food. ఇది మనకి సన్ నుంచి రావాలి. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే యూవీ రేస్. యూ మైట్ హ్యావ్ నో, ఎవ్రీవన్ విల్ నో డెఫినెట్లీ యూవీ రేస్ ప్రాబ్లం అవుతుంది. సో విటమిన్ డి కన్జ్యూమ్ చేసుకోవడానికి ఒక అల్టిమేట్ సోర్స్ ఇస్ krill oil, ఐ కెన్ సే. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, ఇది జింక్ అండ్ ప్రోటీన్ మన బాడీకి ఇస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నామో అందులో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క యూనిక్ పాయింట్ని చెప్తుంది, రైట్? ఇక్కడ జింక్, విటమిన్ డి, omega-3, రైట్? ఇది ఒక యూనిక్ పాయింట్ని చెప్తుంది. వేద్ఫిట్ బూస్ట్ మెటబాలిజం. అండ్ అనదర్ టైమ్ ఐ వాంట్ టు సే, ఇది మాత్రమే అనే కాదు, ఇది దీనికి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెటబాలిజం. ఇందాక నుంచి మెటబాలిజం అంటున్నా. అసలు ఏంటి అంటే, మన బాడీకి మనం ఇంత కేర్ తీసుకొని ఇంత మంచి న్యూట్రియన్స్ ఇస్తున్నాం, కానీ ఒకవేళ మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోతే ఎందుకు ఇచ్చి వేస్ట్ కదా. అందుకని మెటబాలిజం యాక్టివిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ వేద్ఫిట్ హెల్ప్స్ ఇన్ దాట్. మైక్రో న్యూట్రియన్స్, మల్టీ వైటమిన్ ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, దిస్ ఈజ్ అ వెరీ, అంటే ఈ టాపిక్
నిజంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏంటి అంటే మనం ఇంత ప్రోటీన్, ఇంత కార్బ్స్, ఇంత అది, ఇంత ఇది అని చెప్పేసి ఇది తీసుకుంటాం. కానీ మన బాడీ అడిగే చిన్న చిన్న క్వాంటిటీస్‌లో వైటమిన్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ, మినరల్స్ కానీ అవి మనం ఎక్కువ పట్టించుకోం. ఎవ్వరు మనకి ఎడ్యుకేట్ చేయలేదు దాని గురించి. మల్టీ వైటమిన్స్ ఆర్ అల్టిమేట్ గో టు ఫర్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైట్. అవి మైక్రో న్యూట్రియంట్స్ ఎంత ఎసెన్షియలో ఇవి కూడా అంతే ఎసెన్షియల్. నౌ బ్లాక్ సీడ్ this is a product which we can talk whole day on. కాకపోతే ఇమ్యూనిటీకి ఇది ఎట్లా హెల్ప్ చేస్తుందంటే బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇట్ ఫైట్స్ క్యాన్సర్. ఇందులో మాక్సిమం పర్సెంటేజ్ విటమిన్ సి ఉంటుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అకార్డింగ్ టు ద రిసర్చ్ కండక్టెడ్ బై నెస్లే అనమాట. యూ కెన్ గో త్రూ దిస్ ఫ్యాక్ట్స్. నౌ సీ హ్యావ్ బీయింగ్ మేడ్ దిస్ ఫార్ నో మనం అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, మనం ఎట్లా దాన్ని స్పాయిల్ చేస్తున్నాము, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఇవన్నీ మనకు తెలిసినాయి. దెన్ వై షుడ్ వి వెయిట్ టు గెట్ ఇన్? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వై షుడ్ వి వెయిట్ టు గెట్ ఇల్? వై? ఒకవేళ ఏదైనా విషయం కూడా మనకి తెలిసి మనం యాక్ట్ చేయట్లేదు అంటే తెలిసిన పర్సన్కి తెలియని పర్సన్కి డిఫరెన్స్ ఏంటి? Right? Just think about it. Now, I just want to end my presentation with a small story. నాకు చాలా ఇంపాక్ట్ చేసిన స్టోరీ. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ ఒక గ్రాండ్ సన్ ఉంటారనమాట. ఆ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్కి చెప్తుంటారు ఒకరోజు, ప్రతి ఒక్క పర్సన్లో 2 wolves ఉంటాయి. ఒకటి ఈవిల్ అండ్ ఒకటి గుడ్. ఆ రెండు ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాయి. మరి ఆ గ్రాండ్ సన్కి డౌట్ వచ్చి, తాతయ్య మరి రెండు ఫైట్ చేస్తే ఏది విన్ అవుతుంది లాస్ట్కి అంటే ఆ గ్రాండ్ ఫాదర్ చెప్తారు, the one that you feed will win. Now it's in your hands to feed your immune system or to feed those pathogens. అంటే ఏ ఆర్మీలో ఉండాలి అనేది that's your decision, and think for once whose army are you in and whose army you wanna be. And we have made till the end of the presentation, and I want to thank every one of you so much. And I think we have added some value for your time. And thank you so much for being so patient and listening to me last 20 minutes nunchi. Thank you so much. And thank you, Naresh sir, for everything. And thank you for giving me a stage to speak about this sensitive topic called as immunity. Ippudu adi chala important. So thank you so much, everyone. Yeah, thank you, Chandana ma'am. Really, it's an amazing information. అంటే ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్లో అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఎలా డ్యామేజ్ చేసుకుంటున్నాం అండ్ హౌ కెన్ వి ఇంప్రూవ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. రియల్లీ వి లైక్ సో మెనీ థింగ్స్. సో ఇది తెలియక చాలా మంది ఏమేమో చేస్తున్నారు అన్నట్టు అంటే ప్రివెంట్ ఫ్రమ్ కరోనా. సో ఇది ఒక థింగ్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ ఇంకా కరోనా అనేదే ఉండదు. We can prevent everything, not only corona, we can prevent most of the every disease, I can say. So really thank you ma'am, once again I want to thank you Chandana ma'am. So this is for immunity. So people ki inka doubt untadi, is it possible ante just by the products though is it really possible the immune ni boost cheyagalama ani. So I'm going to show some examples. సో హియర్ సమ్ టెస్టిమోనియల్స్ అన్నట్టు. సో అంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ టు లిసన్ ఫ్రమ్ దెమ్ డైరెక్ట్లీ. సో దెర్ ఇస్ వన్ పర్సన్, యా. సో he is going to share his experience, how his immune system improved. So without any delay, I am going to invite Mr. Fanindra sir to share his experience regarding his immunity. Over to Fanindra sir. Yeah, thank you, Manoj sir. Thank you. Great evening, guys. Sir, na voice audible? Yeah, clear sir. Yeah, okay. Thank you, sir. So my name is Fanindra guys. I'm from Super Medical District, sponsored by Chandram sir and mentored by Naresh sir. So coming to my experience, ante ee products from last 3 years nunchi నేను జిమ్ చేస్తున్నాను. ఓకే,
Okay, I started when I was 18. So I use a lot of బయట మీకు అందరికి తెలుసు కదా, బయట ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి, లైక్ ప్రోటీన్ పౌడర్స్ కానీ, లేకపోతే ప్రీ వర్కౌట్, ఆఫ్టర్ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్, ఇలా ఇలా చాలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ బయట అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్ లో కూడా ఉంటాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో వెన్ చంద్రం ఎప్పుడైతే మై బ్రదర్ చంద్రం అని ఎప్పుడైతే నాకు చెప్పిండో, పని ఇట్లా హెల్త్ సప్లిమెంట్స్ ప్రోడక్ట్స్ ఉంటే పని చాలా బాగుంటాయి, అన్ని ఆర్గానిక్, అన్ని న్యాచురల్ అని చెప్పేసరికి ఫస్ట్ నేను నమ్మలే. ఎందుకంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఏం చెప్తే మేబీ వర్కౌట్ కాదేమో, మనకి ఎందుకు రిస్క్, లేకపోతే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇలా ఆలోచిస్తాం మాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్. సో నేను ఇలా ఆలోచించాను, అరే అన్నానే కదా మరీ చెప్తూ, సో లెట్స్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే నాకు అప్పటి వరకు నేను వాడుతున్న న్యూట్రిషన్ సప్లిమెంట్ లో నాకు రిజల్ట్ స్టేబుల్ గా లేదు. ఓకే, ఫ్లక్చుయేట్ అవుతుంది రిజల్ట్, ఒకసారి వస్తుండే పోతుంటే, స్టేబుల్ గా ఉండకపోతుండే. సో ఐ స్టార్టెడ్ యూజింగ్, అంటే నాకు అన్న ప్రతి మంత్ గైడ్ చేస్తుండే ఇలా యూజ్ చేయాలి, నాకు ఇలా మీటింగ్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తుండే, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా. సో అట్లా నేను 6 months వరకు కంటిన్యూస్ గా ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా యూజ్ చేశాను. ఓకే, సో రైట్ నో ఐఎమ్ యూజింగ్ గైస్, this is multivitamin. Okay, this is multivitamin, and I'm using weight gain, and weight fit, and also flaxseed oil from last 1 year, Okay, so weight gain every day, multivitamin flaxseed oil every day after breakfast, and weight fit weekly once, టు అంటే నా మెటబాలిజం ని ప్రాపర్ గా పెట్టుకోవడానికి. సో ఇలా ఆఫ్టర్ 6 months తర్వాత లిటరల్లీ ఐ గాట్ ట్రెమండస్ రిజల్ట్. అంటే నేను ఫస్ట్ 6 months మేబీ రాదేమో అనుకున్నాను, బట్ ఈ హెల్త్ మీటింగ్స్ ద్వారా చాలా హెల్ప్ అయింది, అంటే నాకు రిజల్ట్ నా బాడీకి రాని. సో అలా రిజల్ట్ వచ్చిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, లైక్ నువ్వేం తింటావు, ఎలా మెయింటైన్ చేసి, ఏం వర్కౌట్ చేస్తావు, పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్. సో అలా నేను యూజ్ చేయడం వల్ల నా ఓన్ రిజల్ట్ ద్వారా ఐ స్టార్టెడ్ టెల్లింగ్ టు పీపుల్, ఎందుకంటే నా ఓన్ గా నాకు జెన్యున్ రిజల్ట్ వచ్చింది. సో మా ఇంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్. మై బ్రదర్ హీ లాస్ట్ పర్సనల్ 10 kgs, అండ్ దెర్ ఆర్ మై లాట్ ఆఫ్ మై రిలేటివ్స్, అంటే మా వదిన, మా అత్తమ్మ, ఇట్లా మా ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్న రిజల్ట్ చూసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ దే కాంటాక్టింగ్. సో ఇలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్స్. అండ్ ఇన్ కరోనా టైంలో కూడా డ్యూరింగ్ లాక్డౌన్ ఆల్సో వీ యూస్ టు టేక్ ది సప్లిమెంట్స్ ఎవ్రీ డే. మా ఫ్యామిలీ అందరికి ఇచ్చాం, ఎవ్రీ డే మంత్లీ ఐ యూస్ టు పర్చేస్ 4 సప్లిమెంట్స్. ఎందుకంటే 5 people ఉంటాం ఇంట్లో, ఎవ్రీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అందరం తీసుకుంటాం, బికాస్ వీ హ్యావ్ టు బి హెల్తీ. పేరెంట్స్ హెల్త్ ఇంపార్టెంట్. సో మాకు షాప్ ఉంది, మేము ఎవ్రీ డే వీ విల్ టాక్ టు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్. ఎందుకంటే ఇటువంటి టౌన్ లో ఎవరికి మాస్క్ ఉండదు, శానిటైజేషన్ ఉండదు, గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది. స్టిల్ వీ డిడ్ంట్ గెట్ అటాక్డ్ బై కరోనా, because we are preventive, we are taking care before itself. So really very thankful to this wonderful products, and I'm helping lot of referring this products to lot of people, వాళ్ళ కూడా చాలా హెల్ప్ అవుతాయి. And thank you so much Manoj sir. And also I want to tell you one thing. So మీరు ప్రోడక్ట్ ఎవరైతే మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్, సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, ప్రిపేర్ దెమ్. ఓకే, టైం పడుతుంది, బట్ గన్ షాట్ రిజల్ట్. అండ్ ఎవరైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నారో, ఈ కాల్లో ఎవరైతే ఉన్నారో, లైక్ కస్టమర్స్ ఎవరైతే ప్రోడక్ట్ హెల్త్ అవేర్నెస్ మీటింగ్ తెలుసుకోవడానికి వచ్చారో, సో మేక్ షూర్ మీరు కన్సిస్టెంట్ గా ప్రోడక్ట్ వాడడం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే త్వరగా ఏది రాదు, ఎందుకంటే ఫస్ట్ మనకు అలవాటు కావాలి, దాని తర్వాత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీకు రిజల్ట్ అనేది గ్రాడ్యువల్ గా మీరు గమనిస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ టైం, అండ్ బ్యాక్ టు మై హోస్ట్. Thank you, Fanindra sir, for sharing a valid experience sharing regarding the products. So guys, this is the proof. Ante ee products you just say how can we improve ourselves and our healthy. So I'm here one more testimonial. So I'm going to present. So let's listen from one more person. So I would like to invite Mr. Chandram sir to share his experience regarding the products. Yeah. Thank you so much, Manoj sir. Manoj sir, is I audible? Yeah, clear, Chandram sir. Yeah, okay. Thank you so much. So good evening, one and all. So my name is Chandram Kumari. I'm being coached by Gokul sir and being mentored by Naresh sir.
సో ఈరోజు మై బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి వేర్ ఫిట్ అండ్ గ్రీన్ టీ అనమాట. యాక్చువల్లీ వేర్ ఫిట్ అయిపోయింది, ఐ నీడ్ టు ఆర్డర్. సో దిస్ ఈస్ మై గ్రీన్ టీ యాక్చువల్లీ. సో అయిపోయింది యాక్చువల్లీ, ఇది కూడా ఆర్డర్ చేయాలి. సో రెగ్యులర్లీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది సజెస్ట్ చేసింది ఎవరంటే గ్రీన్ టీ గురించి నరేష్ సార్. యాక్చువల్లీ ఫస్ట్ గ్రీన్ టీ గురించి చెప్పే ముందు వేర్ ఫిట్ గురించి చెప్తాను. సో నేను అప్పుడు కొంచెం ఫ్యాట్ ఉండే, మై వెయిట్ ఈస్ ఆల్మోస్ట్ 89. సో అప్పుడు మై ఫ్రెండ్ గోకుల్ సజెస్ట్ మీ టు యూస్ వేర్ ఫిట్. అరే ఫస్ట్ వి షుడ్ బి ది ఎగ్జాంపుల్, అంటే లైక్ బయట అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మనం ఎందుకు కాకూడదు, ఒక అంబాసిడర్ లాగా బ్రాండ్కి ఎందుకు కాకూడదు అని చెప్పి. సో హీ సజెస్టెడ్ మీ టు యూస్ దట్ వేర్ ఫిట్. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ కొన్ని రోజులు అంటే యాక్చువల్లీ లిటరలీ ఫస్ట్ నేను తిన్నప్పుడు తినబుద్ధి కాలే యాక్చువల్లీ అది. బికాస్ మనకి రిజల్ట్ ఇచ్చేది ఏదైనా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్న ఏది కూడా అట్లనే ఉంటుంది. ఈవెన్ బిజినెస్లో కానీ ఏదైనా కానీ స్టార్టింగ్ అట్లనే ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ నేను ఇంట్రెస్ట్ లేకుండే. సో ఓకే అంటే ఇప్పుడు అది వాడితే ఓలికి రిజల్ట్ వస్తాయి, నాకు వస్తాయి. సో ఐ డిసైడెడ్ టు యూస్. ఏదేమైనా సరే చేదు నాకు కొంచెం అశ్వగంధ అవి ఉంటాయి సో అందులో. సో దాంతో వేర్ ఫిట్ తోటి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసినాను. ట్రస్ట్ మీ గాయస్, ఇక్కడ చాలా మంది అంటే ఈ లాక్డౌన్ లో చాలా మంది వెయిట్ పెరిగినారు. బట్ యూజింగ్ దట్ వేర్ ఫిట్ ఐ లాస్ట్, అంటే వేర్ ఫిట్ ఒకటేనే కాదు, విత్ గ్రీన్ టీ ఆల్సో ఐ లాస్ట్ 89 to 81, ఆల్మోస్ట్ 80 కన్సిస్టెంట్లీ. సో దిస్ ఈస్ వేర్ ఫిట్ అన్నమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గోకుల్ సార్ ఫర్ సజెస్టెడ్ మీ టు యూస్ దట్ వేర్ ఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ ప్రోడక్ట్ వచ్చేసినది ఏంటంటే గ్రీన్ టీ. ట్రస్ట్ మీ, స్పర్లినా ఇంతకుముందు మేడం చెప్పినారు. స్పర్లినా అనేది భూమి మీద దొరికే అత్యంత విలువైన ఒక పదార్థం అంటారు. ఇది నేను చెప్పింది కాదు, మీరు గూగుల్ చేస్తే మీకు టన్స్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. యూ కెన్ సర్చ్ ఇట్ ఇన్ ద గూగుల్. సో ఈ గ్రీన్ టీ సజెస్ట్ చేసింది ఎవరంటే నరేష్ సార్ యాక్చువల్లీ. సో నరేష్ సార్ ఏం చెప్పినారంటే హీస్ మై మెంటర్ యాక్చువల్లీ. సో సార్ ఎలాగో వేర్ ఫిట్ యూజ్ చేస్తున్నారు కదా, వై డోంట్ యూ ట్రై ఫర్ గ్రీన్ టీ అని చెప్పినారు. సో నేను ఎప్పుడు ఆలోచించిన అంటే గ్రీన్ టీ బయట కూడా దొరుకుతుంది, బట్ ఓన్లీ మనం చూసుంటాం లిప్టాన్ సంథింగ్ అదర్ బ్రాండ్స్. అవి ఎవరో యూజ్ చేసి చెప్తారు, అవి అమ్మిన వాళ్ళు యూజ్ చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు యూజ్ చేయరు. సో డైరెక్ట్ చెప్పేస్తారు వాళ్ళు. బట్ ఆఫ్టర్ యూజింగ్ నర్సరీ యూజ్ చేసిన సార్ చాలా బాగుంటుంది సార్ అని చెప్పిన తర్వాత ఐ డిసైడెడ్ టు యూజ్ గ్రీన్ టీ. ట్రస్ట్ మీ, ఫస్ట్ 3 days ఎట్లా అంటే లైక్ అది నేను తీసుకోలేకపోయినా. సో ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత వాడంగా ఏమైందంటే ఇట్ విల్ బి హ్యాబిట్. నేను ఒక్క రోజు కూడా, ట్రస్ట్ మీ, గ్రీన్ టీ అనేది చిన్న ప్యాకెట్ ఇది యాక్చువల్లీ, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఏం చేస్తారంటే నేను అవుట్ ఆఫ్ ఎక్కడైనా ఒక నైట్ ఉండాల్సి వస్తే ఇట్ విల్ బీ ఇన్ మై బ్యాగ్. ఖచ్చితంగా తీసుకెళ్తా, స్కూటీ కానీ లైక్ బైక్ లో పెట్టేస్తా. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. ఎందుకంటే ఎంత రిఫ్రెష్ ఉంటుంది అంటే గ్రీన్ టీ నుంచి మన బాడీ, అంటే లైక్ అది తాగినప్పుడు అంటే ఎన్ని లెమన్ టీ అవన్నీ మనం చాలా తాగుంటాం, లైక్ ఈవెన్ స్టార్ బక్స్ లో కూడా చేసి ఉంటాం. బట్ నాకు ఈ గ్రీన్ టీలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ మైండ్ రిఫ్రెష్నెస్ కానీ, అంటే మన బాడీలో మెటబాలిజం కి ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచడంలో కానీ, రైట్. సో ఫ్రమ్ లాస్ట్ 3 months ఐఎమ్ యూజింగ్ దిస్ స్పర్లినా. సో ఈ స్పర్లినా వల్ల నేనేంటంటే ఐ విల్ బి వెరీ ఎనర్జెటిక్ మార్నింగ్. అంటే చాలా మంది మబ్బుగా లేస్తారనమాట. ఐ విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్ ఎట్ ద వేకప్. సో మార్నింగ్ వేకప్ అనేది ఎనర్జెటిక్ గా ఉంటాను. ఆ డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్. అంటే సరే ఇది ఒక్కటే చేస్తారంటే మేడం ఇంతకుముందు చెప్పినట్టు ఐ విల్ డూ క్వాలిటీ స్లీప్, ఎక్సర్సైజ్ చేస్తాను, అండ్ న్యూట్రిషన్ డైట్ కూడా ఇది కూడా ఫాలో అవుతాను. సో దీని నుంచి నాకు లైక్ క్వాలిటీస్ అనేవి వచ్చినాయి. లైక్ డే మొత్తం ఎనర్జెటిక్ ఉండడం, అండ్ ఎనర్జీ అంటే మెటబాలిజం ప్రాపర్గా ఉండడం, రైట్. కొంతమంది మెటబాలిజం, కొంతమంది ఇంప్రాపర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటాయి. సో అట్లా కొన్ని ఉంటాయి. బట్ ఇది నేను యూజ్ చేయడం వల్ల సో నాకు అవి రాకుండా జరిగిపోయింది అనమాట. సో ఈ కారణం వల్ల చాలా మంది సఫర్ అయిన యాక్చువల్లీ టు బి మా ఇంటి పక్కన కూడా చాలా మంది ఉన్నారు. బట్ దీని వల్ల ఈవెన్ ఇంత కొంచెం కూడా నాకు ఏం జరగలేదు. సో లైక్ దీనివల్ల ఈ యూజెస్ ఉంటాయి గైస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నరేష్ సార్ సజెస్టెడ్ మీ అబౌట్ గ్రీన్ టీ. అండ్ నేను కూడా సజెస్ట్ చేస్తాను పీపుల్ కి. సో ఇది నేను యూజ్ చేయడం వల్ల ఐ ఆల్మోస్ట్ సజెస్ట్ టు ఫ్యూ పీపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో దే ఆర్ ఆల్సో యూజింగ్, దే ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు యూజ్ దిస్ గ్రీన్ టీ యాక్చువల్లీ. సో నేనేం చెప్తానంటే మనం అంటే మై కాన్సెప్ట్ ఈస్ హెల్త్ ఈజ్ వెల్త్. ప్రపంచంలో ఎన్ని లక్షల కోట్లు ఉన్నా అవి ఒక సైడ్, మన హెల్త్ ఒక సైడ్ ఉంటాయి. వాట్ వి చూస్ ఆబ్వియస్లీ హెల్త్. బికాస్ హెల్త్ లేనప్పుడు వెల్త్ ఏం చేసుకుంటాం ఆబ్వియస్లీ, రైట్. సో ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ హెల్త్. వెల్త్ విల్ బి ద బెస్ట్ పార్ట్. ఏంటంటే హెల్త్ నుంచి
దాని నుంచి వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ ఫ్రెండ్ అడగండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో థ్యాంక్ యూ నరేష్ సార్, అండ్ థ్యాంక్ యూ గూగుల్ సార్ ఫర్ సజెస్టింగ్ మీ టు యూజ్ దీస్ ప్రొడక్ట్స్, అండ్ థ్యాంక్ యూ మనోజ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ guys. So thank you guys. Over to host. Yeah, thank you, Chandram sir. Really shared a valid information. అంటే సో products importance into exactly చెప్పారు. So once again, thank you, sir. So guys, yeah, this is about so immunity. So now time for question and answers. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ డ్రాప్ చేయండి. So in this session we have some few panel members. So they are going to answer your questions. So only 5 questions accepted. So yeah, one more thing. Yeah, questions must be related to immunity. Okay. సో అండ్ ఇంకొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయన్నట్టు, ఇది ఆ డిసీజ్కి పనిచేస్తుందా, ఆ డిసీజ్కి యూజ్ చేయొచ్చా, ఈ డిసీజ్కి యూజ్ చేయొచ్చా అని. సో ఐ వాంట్ టు గివ్ వన్ కన్క్లూజన్. సో ఏంటంటే చిన్నప్పటి నుండి నాకు ఒకటి చెప్పానట్టు, క్యారెట్లు తిను కళ్ళు మంచిగా కనిపిస్తాయని. సో కళ్ళు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి, కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినాక క్యారెట్ తింటే ఇన్ఫెక్షన్ తగ్గుతుందా? తగ్గదు. సో క్యారెట్ ఎందుకంటే ప్రివెన్షన్. క్యారెట్ స్టార్టింగ్ నుండి తింటే ఎలాంటి ఐ డిసీజెస్ రావు అని చెప్తారు. దట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్. So like that, all the products we provided here are for prevention, not for curing any disease. Okay, so అది mind lo పెట్టుకొని, so are some valid questions regarding immunity. Yeah, so you can ask in chat box any questions. Yeah, okay. Here we are having one question. So, yeah, Fanindra sir, this question is for you. You can tell. Yeah. Okay. So, per day, how many multivitamin capsules ni use చేయొచ్చు? This is the question, sir. యా ఓకే, గ్రేట్ క్వశ్చన్ సార్. అండ్ ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎక్కువ తీసుకుంటే ఫాస్ట్ గా రికవర్ అయిపోతాం కదా, ఒకటేసారి 2-3 తీసుకోకూడదు. అండ్ ఇంకో కొందరికి ఈ డౌట్ కూడా ఉంటుంది, అంటే డైలీ వేసుకుంటే మల్టీవిటమిన్ మన ఫుడ్ తో పాటు ఇది కూడా తీసుకుంటే మన బాడీలో విటమిన్స్ ఎక్కువైపోతాయి కదా అని డౌట్ చాలా మంది. బట్ యాక్చువల్లీ ఎందుకు మల్టీవైటమిన్ అండ్ ఎందుకు డైలీ డోసేజ్ సజెస్ట్ వచ్చేసి 1 క్యాప్సూల్ పర్ డే, అది కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తో పాటు మార్నింగ్ we can take 1 multivitamin capsule. That is more than enough, 1 capsule per day. ఎందుకంటే బాడీకి పర్ డే ఒక హ్యూమన్ బీయింగ్ కావాల్సిన పర్ డే కావాల్సిన మల్టీవైటమిన్స్ మినరల్స్ అందులో ఉంటాయి. అండ్ బెటర్ టేక్ విత్ మీల్స్ తో పాటు తీసుకోవాలి. మనం చేసే వర్క్ కి ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ ఇన్ ద బాడీ. దట్స్ ఇట్. Yeah, thank you, Fanindra sir. I hope అందరికీ అర్థమై ఉంటుంది. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న క్యాప్సూల్స్ అంటే హ్యూమన్ బాడీని మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేశారు అన్నట్టు అందరూ. సో అంటే స్పెసిఫిక్ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశారు అన్ని క్యాప్సూల్స్. సో నో ప్రాబ్లం, వీ కెన్ టేక్. యా, okay. So now we are going to listen from one more person regarding immunity and products. So I would like to invite Ms. Prashanti ma'am to share his views regarding immunity. Yeah, okay. Once again, good evening, everyone. Sir, is my voice is audible? Yeah, clear ma'am.
Yeah, okay, sir. Thank you, sir. Once again, good evening, everyone. This is Prashanti. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, అంటే నేను ఏం చెప్పాలనుకుంటే అబౌట్ ఇమ్యూనిటీ. సో యాజ్ అంటే ఇప్పుడు మనకు లైక్ ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మనకు ఎప్పుడు అవేర్నెస్ వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ 2020, దట్ ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాతనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, హెల్త్ అవేర్నెస్ అనేది చాలా అనేది వాళ్ళు లైక్ చాలా అంటే ఎక్కువ కేర్ చేస్తున్నారు. బిఫోర్ దట్ అంత నార్మల్గా ఉంటుండే. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇది కోవిడ్ అనే కాదు, మన లైఫ్ లో మనం మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఐ విల్ టెల్ విత్ వన్ స్టోరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక కార్ కానీ ఒక బైక్ కానీ ఉందనుకోండి. సో మనం అది మన కార్ లో మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి అంటే మనకు అది వెళ్ళడానికి ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంటే ఏంటి, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఫ్యూయల్ అనేది మనకు కార్ డ్రైవింగ్ అంటే కార్ నడవడానికి ఫ్యూయల్ ఎలా అయితే ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన బాడీలో ఏ ఆర్గన్ అయినా సరే, మెటబాలిజం అయినా, ఏ డిసీజ్ రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేసేది ఏంటి అంటే అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మనం ఎన్ని ఇయర్స్ బతికినా అది కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్స్ అపాన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఏ డిసీజ్ రాకుండా చూసుకోవడానికి మేజర్ రోల్ ఇన్ అవర్ బాడీ అంటే ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్. సో అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ కి మనం ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే డైలీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏమంటే మనం ఎనఫ్ ప్రాపర్ న్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్ కానీ మొత్తం ఇప్పుడు ఎలా ఉన్నామంటే లైక్ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నామంట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మనము లాంగ్ లైఫ్ బ్రతకాలి అండ్ ఏం డిసీజెస్ రాకుండా ఉండొద్దు, ముందే ప్రివెన్షన్ లాగా తీసుకోవాలి అంటే మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ఎనఫ్ న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్. ఇప్పుడు ఎలాగైతే కార్కి ఆ ఫ్యూయల్ అనేది ఎలా ఇంపార్టెంటో ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనం లైఫ్ లో మనం అంటే హెల్దీగా ఉండడానికి మన బాడీకి న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ చేస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ఐ వాంట్ టు కన్వే. అండ్ ఇక్కడ మేడం చెప్పినట్టు స్పైరులినా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. అంటే అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు అంటే ఇట్స్ రిచ్ సోర్స్ ఇన్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అంటే ఎవ్రీథింగ్. మనకి ఇంతకు సార్ చెప్పినట్టు మనం క్యారెట్ తింటే బీటా క్యారోటిన్ ఉంటుంది. మనం క్యారెట్ తినేదానికంటే కూడా ఈ స్పైరులినాలో ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. లైక్ అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే లైక్ ప్రివెన్షన్, అంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడం కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఫిట్, మన బాడీలో ఏ డిసీజ్ అయినా రాకుండా ఉండడానికంటే మన బాడీలో మెటబాలిజం అనేది సరిగా జరగాలి. సో ఆ మెటబాలిజం అనేది సరిగా జరగాలి అంటే మనం ఈ వెయిట్ ఫిట్ తీసుకుంటే మన మెటబాలిజం అనేది ప్రాపర్ గా అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అంటే ప్రివెన్షన్, అంటే ఒక డిసీజ్ రాకుండా ఉండడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి కనుక స్ట్రాంగ్ ఉంటే ఈ డిసీజే కాదు, పాండమిక్ కాదు, ఎట్లాంటి డిసీజ్ అయినా మనం రాకుండా చూసుకోగలుగుతాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇమ్యూనిటీ. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. Yeah, thank you, Prashanti ma'am, for your good information. So we learned so many things. Yeah, so thank you ma'am once again. Yeah, guys, if anyone having still questions, you can ask. Yeah. Okay. సో ఇక్కడ అంటే ఉన్న వాళ్ళు ఎవరికైనా రిజల్ట్స్ వచ్చినా అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సో యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. If any, please raise your hands digitally. Yeah. So, okay. So let's listen from Subhashini. Ma'am, you can share your experience. Yeah, you can. Yes, sir. Good evening, sir, and good evening, everyone. Is my voice audible, sir? Yeah, clear, ma'am. Actually, power cut అయింది, so my video is not visible for you. నాకు బెటర్ రిజల్ట్ ఇచ్చింది అంటే స్పైరులినా, సార్. అది నాకు ఎలా హెల్ప్ అయింది అంటే బిఫోర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సైనస్ ప్రాబ్లం. అంటే ఒక 2 months 3 months నాకు జలుబు కంటిన్యూ ఉండేదన్నమాట. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్ వెరీ సివియర్లీ. అంటే ఈవెన్ క్లాసెస్ లో కూడా ఎక్కడైనా కూడా ఐఎమ్ ఫేసింగ్ వెరీ మచ్ ట్రబుల్ విత్ ఇట్. వెన్ ఐ యూజ్డ్ స్పైరులినా ఫర్ కన్సిస్టెంట్లీ ఫర్ 3 months,
అంటే నేను 90 days కంటిన్యూగా స్పైలీనా యూజ్ చేయడం వల్ల ఏమైంది అంటే ఐ గెట్ రీడ్ ఫ్రమ్ సైనస్ ప్రాబ్లం. నాకు తెలియదు నిజంగా స్పైలీనా వాడితే సైనస్ తగ్గుతుంది అని. I just used it for 90 days so that I got result and I got relief from sinus problem. This is what my experience regarding spirulina. And remember one thing ఏంటి అంటే స్పైలీనా వాడడం వల్ల నాకు ఇమ్యూనిటీ పెరిగింది. దానివల్ల ఐ గెట్ రిలీఫ్ ఫ్రమ్ సైనస్. దట్ డజంట్ మీన్ ఇట్ క్యూర్స్ సైనస్. ఇమ్యూనిటీ పెరగడం వల్ల నాకు సైనస్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. Yeah, thank you, Subhashini ma'am. So next, yeah, you want to listen from Shivana sir? You can share your experience. Yeah, sir, you can. Good afternoon, guys. Yes, sir. Sir, I have one doubt. Hello. Yeah, okay, sir. Sir, నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? Yeah, వినిపిస్తుంది. సార్ నాకు డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవాలంటే స్పైరులినా వాడాలన్నారు, క్రిల్ ఆయిల్ వాడాలన్నారు, మల్టీవిటమిన్ వాడాలన్నారు. ఇవన్నీ ఒక డేలో వాడడం అనేది అంత ఈజీ కాదు కదా సార్. Yeah. ఇప్పుడు Okay. జాబ్ చేసే టైంలో పొద్దున ఎప్పుడో 8 o'clock టిఫిన్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళా ఇది బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, ఇవన్నీ జాబ్ లో పాసిబుల్ కాదు కదా. Yeah. మ్మ్. So that is your question. అంటే ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ ఒక రోజులో వాడడం అంటే అంత ఈజీ కాదు అని నా ఒపీనియన్. వేరే వాళ్ళు వాడొచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం. నా క్వశ్చన్ ఏమంటే, బెటర్ ఇన్ని ప్రోడక్ట్స్ కాకుండా బెటర్ ప్రోడక్ట్ దీంట్లో ఏది వాడితే, 1-2 వాడితే ఇమ్యూనిటీ పెరిగేలాగా ఏదైనా ఉందా? Yeah. Yeah, okay, sir. Thank you for asking. You asked a very good question. So, యాక్చువల్లీ yeah, బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది సార్. ఇవన్నీ yeah, మొత్తం sir. ఇన్ని ప్రోడక్ట్స్ వాడాలంటే మంత్లీ 20,000 30,000 వచ్చే వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఈ బడ్జెట్. Yeah, okay, sir. So I can understand. So really you asked a very good question, sir. చాలా మందికి యూజ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ చేయడానికి I would like to invite Mr. Srinath sir. Yeah, thank you, Manas sir. And once again, good evening, all of you. First of all, congratulations and welcome to the Wellness Revolution meeting. And coming to Shivana sir, and really you asked a great question. And like I understood your intention, sir. First thing, అంటే మీరు ఈ ప్రోడక్ట్ గురించి అంటే లైక్ ఇమ్యూనిటీ గురించి మీరు మాట్లాడారు అని చెప్పేసి అంటే ఐ బిలీవ్ దట్ యు ఆర్ అవేర్ అబౌట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే హెల్త్ పైన మీకు చాలా కాన్షియస్నెస్ ఉంది. దట్స్ వై యు ఆస్క్ దిస్ క్వశ్చన్. అండ్ వై దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ అంటే లైక్ అది మీరు చాలా క్లియర్ గా విన్నారు ఈ ప్రజెంటేషన్ నుండి. బట్ అంటే ఈ ప్రోడక్ట్ ఏ టైంలో వాడాలి అనేది, అంటే మీరు అడిగిన క్వశ్చన్ దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. అంటే లైక్ ఏదన్నా బెస్ట్ ప్రోడక్ట్ చెప్తే ఇంకా బెటర్ గా ఉంటది కదా అనేసి. అంటే నాట్ ఓన్లీ హియర్, ఇఫ్ యూ గో టు ఎనీ డాక్టర్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా సరే, నో బడీ టెల్స్ టు అంటే ఈ పర్టికులర్ ప్రొడక్ట్ వాడితే మనం హెల్తీగా ఉంటామని చెప్పేసి ఎవరు చెప్పలేరు. అది మనం ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు సార్ అని చెప్పేసి అంటే, we should know the metabolic functions of our body. మన బాడీ మెటబాలిక్ ఫంక్షన్స్ తెలుసుకున్నప్పుడే we have కంట్రోల్. అంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మనకు పడుతుంది పడదు అన్నది మన బాడీకి, అంటే ప్రతి ఒక్కరికి మెటబాలిక్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సింపుల్ గా ఎగ్జాంపుల్ గా మీరే బిర్యానీ తిన్నారు అనుకోండి, మేబీ మీకు ఫాస్ట్ గా అది డైజెషన్ అవ్వచ్చు. బట్ మీ ఫ్రెండ్ కనుక తీసుకుంటే తనకి ఒక 2 to 3 days వరకు కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది బికాస్ ఆఫ్ దేర్ మెటబాలిక్ ఫంక్షన్స్. అట్లా ప్రతి ఒక్క పర్సన్ కి డిఫరెంట్ మెటబాలిక్ ఫంక్షన్స్ అనేటివి ఉంటవి. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు ప్రోడక్ట్స్, అంటే వీటి గురించి ఏంటి అని చెప్పేసి అంటే దీస్ ఆర్ నాట్ ఏ డ్రగ్స్. ఫస్ట్ థింగ్, ఇవి ఏంటి అని చెప్పేసి అంటే దీస్ ఆర్ ద ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మన బాడీకి కావాల్సిన లైక్ మనం పోషకాహార లోపం అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు చదువుకుంటాం సైన్స్ లో. అంటే వీటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అంటే లైక్ మీరు ఎగ్జాక్ట్ గా పర్టికులర్ గా ఈ టైంకే ఇది వేసుకోవాలి అని చెప్పేసి ఏముండదు సార్.
బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ ఎందుకు చెప్తున్నారు మీకు అని చెప్పేసి అంటే ఫర్ బెటర్ మెటబాలిక్, అంటే అది బెటర్ గా మెటబాలిజం అవ్వడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని యాక్షన్ ని చూపెట్టడానికి అని చెప్పేసి వీఆర్ సజెస్టింగ్ యూ దట్. అందుకే మీరు ఈ టైంకి వేసుకోవాలి అనేసి, అంటే దెర్ ఇస్ నో టైం లిమిట్, ఎగ్జాక్ట్ గా ఈ టైంకి వేసుకోవాలి అనేది ఏమి ఉండదు. అంటే లైక్ ప్రతి టాబ్లెట్ లాగా వర్క్ చెయ్యదు ఇది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫుడ్ సప్లిమెంట్. మీకు ఆ టైంలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీని, విటమిన్ డెఫిషియన్సీని ఈ సప్లిమెంట్స్ అనేవి మీకు అవి ప్రొవైడ్ చేస్తాయి. ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ టు టేక్ టైమ్ టు టైం, బట్ ఇది మీకు ఎప్పుడు మీరు అవైలబుల్గా ఉంటే ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యా శివన్న సార్, మీ క్వశ్చన్ క్లారిఫై అయిందా నేను ఇచ్చిన ఆన్సర్ తో? ఓకే సార్, ఐ యూజ్డ్ ఆల్రెడీ. నేను స్పైర్లినా యూజ్ చేస్తున్నాను, లాస్ట్ 2-3 years నుంచి యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, దట్స్ వై ఆస్క్డ్. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది అంటే ఇన్ని ప్రోడక్ట్స్ చెప్పేసరికి వీళ్ళు ఈ రోజు ప్రజెంటేషన్లో నాకేం అర్థమైందంటే, ఇప్పుడు స్పైర్లినాలో కొన్ని ఉంటాయి, డిఫరెంట్ ప్రోడక్ట్లో ఒక్కొక్కటి స్పెసిఫిక్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అన్ని కలిస్తేనే ఇమ్యూనిటీ కొంచెం పెరుగుతున్నట్టు అర్థమైంది నాకు. కానీ అన్ని కలవాలంటే బడ్జెట్ తో పాటు అవి తీసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, తీసుకోవచ్చు ఎలాగైనా. కానీ అది డైలీ వేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్. అది స్పైర్లినా వేసుకోవడానికి నేను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను. దట్స్ గ్రేట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు యూజ్ చేశారు కాబట్టి మీకు తెలుసు, అంటే లైక్ మీకు దాని గురించి ఐడియా ఉంది కాబట్టి యూ రేజ్డ్ దిస్ క్వశ్చన్. ఎందుకు అని చెప్పేసి అంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ అవర్ హెల్త్. లైక్ యాజ్ ప్రజెంటేటర్ చెప్పినట్టు, నెక్స్ట్ వచ్చేసి మన సార్ డిస్కస్ చేసినట్టు కూడా హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. అది బాగుంటేనే మనం ఇంకేదైనా చేయగలుగుతాం కదా. ఇట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, బికాస్ ఇట్స్ హెల్ప్స్ మెనీ పీపుల్. చాలా మంది పీపుల్ కి క్వశ్చన్ అనేది యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్, అంటే చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. సో ఐ వాంట్ టు కన్వే వన్ మోర్ థింగ్. సో ఇక్కడ చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ అయితే సింగిల్ డే తీసుకునే ప్రోడక్ట్స్ కాదు, బేస్డ్ ఆన్ యువర్ బాడీ కండిషన్ బేస్ చేసుకొని సో మీకు ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో అది మాత్రమే యూజ్ చేయాలి. సో అఫ్ కోర్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఒకటే రోజులో యూజ్ చేస్తే నాకు ఇమ్యూనిటీ బాగా ఒకేసారి రేజ్ అయిపోతుందని కాదు. సో విత్ దట్ యూ కెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నట్టు, మైక్రో న్యూట్రియన్స్ అనేటివి ఉంటాయి. అవి చాలా మైక్రో, అంటే చాలా నానో క్వాంటిటీలో బాడీకి రిక్వైర్ అవుతుంది. సో అలాంటివి మనం లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే ఏమవుతుందంటే, సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్ అవుతుంది, ఆటో ఇమ్యూన్కి వెళ్ళిపోతుంది, మన బాడీ సెల్స్ని అదే డిస్ట్రాయ్ చేస్తారు. సో దట్స్ వై ఇవన్నీ ఒకేసారి తీసుకోకూడదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మీ బాడీ కండిషన్ బట్టి మీ ఫ్రెండ్ మీకు ఎగ్జాక్ట్గా సజెస్ట్ చేస్తారు. సో వాటిని మాత్రమే యూజ్ చేయాలి. సో దట్స్ ఇట్. యా, ఓకే. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. సో నేను లాస్ట్ యూఎస్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు షేర్ విత్. సో నేను ఫస్ట్గా యూజ్ చేసింది స్పైరులినా. సో ఈ స్పైరులినా ఇమ్యూనిటీలో ఎలా హెల్ప్ చేసిందంటే, స్పైరులినా కంటైన్ 60 to 70% ఆఫ్ ప్రోటీన్స్. సో ఈ కరోనా సిచ్యువేషన్లో ఒకటి ఏంటారు, ప్లాస్మా నుండి యాంటీబాడీస్ తీసి సో ఎఫెక్ట్ అయిన పర్సన్కి ఇస్తారని. సో ఆ యాంటీబాడీస్ అనేది మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఈ స్పైరులినాలో 60 to 70% ప్రోటీన్స్ ఉంటాయి. సో అందుకే వీఆర్ హ్యావింగ్ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్, ఐఎమ్ రెగ్యులర్లీ యూజింగ్ వెయిట్ గెయిన్. సో వెయిట్ గెయిన్లో బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఈ వెయిట్ గెయిన్లో సో 30 grams ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేశారు. దట్ ఈస్ విటేనియా సోమ్నిఫెరా, దట్ ఈస్ కాల్డ్ అశ్వగంధ. సో అశ్వగంధ ఈజ్ అ మల్టీపర్పస్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ని ప్రివెంట్ చేసే క్యాపబిలిటీ ఉంది. సో దట్ విల్ హెల్ప్ అస్ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో దట్స్ వై ఇంతవరకు నాకు ఈవెన్ కోల్డ్ కూడా కాలేదు, కాంట్ బిలీవ్. సో ఇలా ఈ ప్రోడక్ట్స్ హెల్ప్ చేశారు. సో వీటిని నేను స్పెసిఫిక్గా నా డైట్ మానేసి తీసుకోవట్లేదు. అలాంగ్ విత్ మై డైట్ అండ్ యూజింగ్ రెగ్యులర్లీ. సో వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 6 months. సో ఎందుకంటే ఇవి కెమికల్ ప్రోడక్ట్స్ కాదు. సో కెమికల్ అంటే ఫార్మసీలో దొరికే ప్రోడక్ట్స్ ఏంటంటే దే షో ఇన్స్టెంట్ రిజల్ట్స్ చూపిస్తారు. సో
సో మీరు ఇట్లా వేసుకోమని వితిన్ 6 to 10 minutesలో రిజల్ట్స్ చూపిస్తాయి. బట్ ఆఫ్టర్ 6 to 10 years తర్వాత మీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి విత్ అవి ఫార్మసీలో దొరికే మందులు. బట్ వీటిని న్యూట్రాసిటికల్స్ అంటారు. ఇవి మన ఫుడ్లో ఉండాలి, మన ఫుడ్లో లేవు కాబట్టి తీసుకుంటున్నాం అంతే. డైలీ అన్నం ఎలా తింటున్నామో ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది. అంతకుమించి దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లాంటివి ఏం లేవు. సో ఐ హోప్ సో చాలామందికి క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయి ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వెల్నెస్ రివల్యూషన్.